హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బేబీ పొటాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరికైతే ఫేవరెట్ కర్రీ అని అయితే చెప్తాను నేను. అంత ఇష్టం అనమాట. మా పిల్లలే కాదండి, మా వారికి కూడా చాలా ఇష్టం అండి ఈ బేబీ పొటాటో కర్రీ. దీని టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. మామూలు ఆలూతో పోలిస్తే ఇది రుచిలో ఇంకా బాగుంటుందన్నమాట. మా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అయితే గ్రేవీ లాగా చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇలా ఫ్రై లాగా కూడా చేస్తాను. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో 2-3 రెసిపీస్ అయితే ఉన్నాయండి, కావాలంటే మీరు చూసుకోవచ్చు. అయితే ముందుగా ఇక్కడైతే ఒక 1/2 కేజీ బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. ఒక కుక్కర్లోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిండుగా నీళ్లు పోసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే విజిల్ తీసేసి వీటన్నిటిని పొట్టు తీసేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే పెద్దదైతే ఒక ఉల్లిపాయ, మీడియం అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా అన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపట అన్నాక అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇలా పోపులో వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరి ఓవర్గా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ. పిల్లలు ఎక్కువగా ఆలూ ఫ్రై, పొటాటో కర్రీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇలా ఒక్కసారి బేబీ పొటాటోస్తో వీళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టంగా తింటారు. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఈ టమాటా అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. మనకి కొంచెం గుజ్జు గుజ్జుగా అవ్వాలన్నమాట. అలా అయితేనే కర్రీ అనేది బాగుంటుంది టేస్ట్. చూడండి, ఉప్పు వేసుకున్నాం కదా. చూడండి, టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి దీన్నంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులోకి మనం పొట్టి తీసి పెట్టుకున్న పొటాటోస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బేబీ పొటాటోస్ అన్నీ ఇందులో వేసుకొని ఇవి విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కింది నుంచి ఇలా అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి.
5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇందులోకి ఒక గరం మసాలా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి యాడ్ చేసుకొని చూడండి ఇలా ఫోర్క్తో ఇలా గుచ్చుకోవాలండి. ఇది నేను మీకు చూపించడం మర్చిపోయాను అనమాట ముందు, అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోర్క్తో వీటికి ఇలా హోల్స్ లాగా పెట్టేసుకుంటే ఉప్పు కారం అంతా కూడా ఈ పొటాటోస్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇలా అన్నింటికి కూడా ఫోర్క్తో మీరు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నప్పుడే ఇలా ఫోర్క్తో అన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే చివర్లో కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఇంకా తర్వాత మూత తీసేసి ఇలా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో 10 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకున్నారంటే మనకు పొటాటో పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అవుతుందన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంకా 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా గుజ్జు గుజ్జుగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఈ పొటాటోస్ని ఆయిల్ వేసుకొని ఉడకపెట్టిన తర్వాత అలా సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ అలా కంటే ఇలా చేస్తేనే బాగుంటుందండి. ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టుకొని ఈ పొటాటో టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉప్పు కారం అంతా కూడా పట్టుకొని పొటాటో అనేది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇలా చేసి పెడితే పక్కకు పప్పు కానీ సాంబార్ కానీ ఉందంటే ఇంకా ఇవి నంజుకుంటూ తినేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. కాస్త గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా తయారు చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.